సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎస్పీజీ అధికారుల సూచనలతో దాదాపు 8,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఐజీ రవిప్రకాష్ తెలిపారు. సభా వేదిక పరిసరాల్లో 30 వరకు పార్కింగ్ ప్రదేశాలు, అతిథులు, వీఐపీలు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 12న తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తామని ఆయన చెప్పారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామంటున్న ఐజీ రవిప్రకాష్ తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఎస్పీజీ ఈ పోలీస్ అధికారులతో పాటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అన్ని మార్గాల్లోనూ ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం కూడా ఎక్కడక్కడ ప్రత్యేకమైన పోలీస్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి మొత్తం కూడా సెక్యూరిటీ రీజన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఐజీ రవిప్రకాష్ గారు ఉన్నారు. ఆయన మరి సార్ ఎటువంటి బందోబస్తు కల్పిస్తున్నారు? ఎందుకంటే వీవీపీలు అందరూ కూడా వస్తున్నారు, దేశ ప్రధాని కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఎలా ఉండబోతుంది సెక్యూరిటీ? ఆనరబుల్ సీఎం ప్రోగ్రామ్కి సో దీనికి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీఐపీస్కి ఏ విధమైన థ్రెట్ ఉందో అందరికీ తెలిసిందే. వీవీఐపీస్కి ఆ థ్రెట్కి సంబంధించిన అన్ని ఇన్పుట్స్ కూడా ఇంటెలిజెన్స్ నుంచి, ఐబీ నుంచి మాకు వస్తున్నాయి. దాని ప్రకారం మేము ఇక్కడ బందోబస్తు కూడా వేసుకోవడం జరిగింది. వారి సెక్యూరిటీ ఈజ్ ద ప్రైమ్ కన్సర్న్ కాబట్టి అన్ని రకాలుగా మావోయిస్ట్ కానీ, టెర్రరిస్ట్ కానీ ఇటువంటి అన్ని యాంగిల్స్లో కూడా పరిశీలించి బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ 60,000 మందికి కూడా కూర్చునేదానికి సీటింగ్ కెపాసిటీ ఉంది. తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి జిల్లాల నుంచి బస్సుల్లో వస్తున్నారు. సో ఆ బస్సులకు కూడా పాసులు ఇస్తున్నాము. ఏ బస్సులు ఎక్కడ పార్క్ చేయాలనేది కూడా ఇక్కడ దాదాపు 30 పార్కింగ్ ప్లేస్లు అరౌండ్ చుట్టుపక్కల కూడా చేసుకోవడం జరిగింది. వాటన్నిటికి కూడా వాళ్ళకు డెసిగ్నేట్ సైనేజెస్ ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ చర్యలన్నీ చేపట్టుకునే దానికి మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేశాము. సో పెద్ద వెహికల్స్, కంటైనర్స్, లారీస్ కూడా ప్రకాశం, బాపట్ల, ఇటువైపు ఈస్ట్ గోదావరి, ఏలూరుతో డైవర్ట్ చేసి ఈ NH-16 మీదకి రాకుండా చూసుకుంటున్నాము. ఓన్లీ బస్సులు, కార్లు మాత్రం ఇక్కడికి వస్తాయి. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే ఇక్కడికి వస్తారో వీవీఐపీస్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీస్ అయినటువంటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అందరికీ వీవీఐపీస్, వీఐపీస్, తర్వాత మంత్రులు చాలా అందరూ డిఫరెంట్ మన ఆనరబుల్ జడ్జెస్ అలా వస్తున్నారు. సో అందరికీ సపరేట్ గ్యాలరీస్ ఉంటాయి, ప్రెస్ సపరేట్గా ఉంటుంది. వారికి అన్ని పాసులు, చాలా రకాల పాసులు తయారు చేస్తున్నాం. ఆ పాసుల ప్రకారం వాళ్ళు ఆ గ్యాలరీలో వాళ్ళని కూర్చోబెట్టుకుని జరుగుతుంది. ఇంకోటి పార్కింగ్ సమస్య ప్రధానంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్కింగ్కి మోస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. పార్కింగ్ కూడా చాలా ఇప్పుడు ఇటు ఏలూరు వైపు, ఇటు గుంటూరు వైపు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా పెద్ద ఏరియాలు కూడా చూసుకోవడం జరిగింది. వీఐపీ పార్కింగ్ వేరే దగ్గర, మన అఫీషియల్స్కి, పోలీసు వారికి, అట్లనే బస్సులకి, జిల్లాల నుంచి వచ్చే 4-వీలర్కి అన్నిటికీ డిఫరెంట్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో వీటిని బట్టి మొత్తం అక్కడ పార్కింగ్ చేసుకునేదానికి వీలు. ఇంకోటి మోదీ గారు అలాగే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీజీ అధికారులు ఏమన్నా సూచనలు, సలహాలు? వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకున్నాం. వాళ్ళ గైడెన్స్, ఎస్పీజీ వాళ్ళ గైడెన్స్ ప్రకారమే ఈ బందోబస్తు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కానీ ఆ బ్లూ బుక్ ప్రకారమే బందోబస్తు ఉంటుంది. ఆ స్కేల్ మెయింటైన్ చేస్తాం. దాదాపు 8,000 నుంచి 10,000 మంది పోలీస్ అధికారులు కూడా మొత్తం ట్రాఫిక్ డైవర్షన్స్ ఇటు చుట్టుపక్కల కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తానికి మేము శాశ్వత. ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా అటు ట్రాఫికే కానీ లేకపోతే శాంతి భద్రతల అంశంలో కూడా పెద్ద ఎత్తున హై ప్రయారిటీ తీసుకున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడో కూడా వచ్చే వీఐపీలు కానీ, వీవీఐపీలకే కావచ్చు, లేకపోతే ముఖ్య అతిథులు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ప్రత్యేకమైన వాహన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎస్పీజీ అధికారులు సూచనలు ఖచ్చితంగా పాటిస్తున్నాము. వాళ్ళ సూచనల సలహాల మేరకు మొత్తం కూడా భద్రతా ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్నామని చెప్పి కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చెప్తుంది. సాయితో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కేసరపల్లి సభా.